శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు అంటే మొత్తం 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసి 12వ శాంతి పర్వంలో 146వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 147వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ తతః సలుబ్ధకః పశ్యన్ క్షుధయాపి పరిప్లుతః కపోతమగ్నిపతితం వాక్యం పునరువాచ. భీష్ముడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు. ఆ సమయంలో ఆకలికి అలమటిస్తూ కూడా ఆ బోయేవాడు నిప్పులో పడిన కపోతాన్ని చూసి మరలా అన్నాడు, కిమీ దృశ్యం దృశ్యం సేనామయా కృతం అబుద్ధినా భవిష్యతి మే నిత్యం పాతకం కృత జీవిన. అయ్యో, ఎంత క్రూరుణ్ణి నేను, బుద్ధిహీనుణ్ణి, ఎంత పాపం చేశాను. నా బ్రతుకంతా ఇలానే గడిచిపోయింది కదా. నేను ఎప్పుడూ పాపం చేస్తూనే ఉన్నాను కదా. స వినిందం స్తథాత్మానం పునః పునరువాచ అవిశ్వాస్య సుదుబుద్ధి సదా నికృతి నిశ్చయ. పదే పదే ఇలానే తనను తాను నిందించుకుంటూ నేను దుర్బుద్ధిని, నమ్మతగిన వాడిని కాదు, నిత్యం క్రౌర్యాన్ని జీవన విధానంగా చేసుకున్న వాడిని నేను. శుభం కర్మ పరిత్యజ్యాసోహం శకుని లుబ్ధకః నృశంసస్య మమాధ్యాయం ప్రచ్ఛాదేశో న సంశయ దత్తః స్వమాం సందహత కపోతేన మహాత్మన. అందువల్లనే నేను మంచి పనులు మానేసి ఈ కపోతాలని పట్టి తిని జీవిస్తున్నాను. ఎంత గొప్ప మనస్సున్నది ఈ పావురానికి. తాను తగలబడి తన మాంసాన్ని అర్పించి నా క్రౌర్యానికి ప్రతీకారం చేసింది. నిస్సంశయంగా నాకు ధర్మ మార్గాన్ని బోధించింది ఇది. సోహంత్రక్షే ప్రియన్ ప్రాణాన్ పుత్రాన్ ధారాం స్తదైవ చ ఉపదిష్టో హి మే ధర్మ కపోతేన మహాత్మన. కాబట్టి నేను కూడా భార్యను, బిడ్డల్ని, పరివారాన్ని, నా ప్రియమైన ప్రాణాన్ని కూడా వదిలేస్తాను. ఈ గొప్ప కపోతం నాకు మంచి ధర్మ నిర్దేశం చేసింది. అద్య ప్రభృతి దేహం స్వం సర్వభోగైర్ వివర్జితం యథా స్వల్పం సరో గ్రీష్మే శోషయిష్యామ్యహం తథా. ఈ రోజు నుండి అన్ని భోగాల్ని వదిలేసి సరోవరం ఏ విధంగా అయితే తనకు తాను తగ్గిపోతూ ఉంటుందో, అంటే శుష్కిస్తూ ఉంటుందో, ఆ విధంగా నా శరీరాన్ని శుష్కింపజేస్తాను. క్షుత్పిపాసా తపసః కృశో ధనమని సంతతః ఉపవైశైర్బహుర్విధి చరిష్యే పరలౌకికం. ఆకలి దప్పికను ఎండని భరిస్తూ నరాలు కూడా పైకి కనిపించేటంతగా శరీరాన్ని కృషింపజేసి రకరకాల ఉపవాసాలతో పరలోకహితకరమైన పనులు ఆచరిస్తాను. అహోదేహ ప్రధానిన దర్శితాతిథి పూజన తస్మాత్ ధర్మం చరిష్యామి ధర్మో హి పరమాగత దృష్టో ధర్మో హి ధర్మిష్టే యాదృశో విహగోత్తమే. ఈ కపోతం తన శరీరాన్ని అర్పించి అతిథి పూజ అనేది ఎలా చేయాలో నిరూపించింది. కాబట్టి నేను కూడా ధర్మాన్ని ఆచరిస్తాను. ధర్మమే ఉత్తమ గతి. ధర్మనిష్టమైన ఈ ఉత్తమ విహగం అంటే ఈ పక్షి ప్రదర్శించిన ధర్మమే నాకు కూడా ఇష్టమైన ధర్మం. ఏవం ముక్త్వా వినిశ్చిష్య రౌద్రకర్మ సలుబ్ధకః మహాప్రస్థానమాశ్రిత్య ప్రయో సంసితవ్రత. ఇలా పలికి ధర్మాచరణకు నిశ్చయించుకొని క్రూర కర్మముడైన ఆ బోయేవాడు
కఠోర వ్రతాన్ని ఆశ్రయించి మహాప్రస్థానం వైపు పయనించాడు. తతోయిష్టిం శలాకాంచాక్షారకం పంజరం తదా తాంచబద్ధాం కపోతిం సా ప్రముచ విససర్జ. అప్పుడే తన కర్రను, శలాకని, వలని, పంజరంలో బంధించి ఉన్న ఆ ఏ పక్షి అయితే చనిపోయిందో ఆ పక్షి యొక్క భార్యని, ఇంకో కపోతి ఉంది, దాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని ఆపద్ధర్మ పర్వని లుబ్ధకోపరతౌ 47 అధిక శతమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 147వ అధ్యాయం. రేపు మనం 148వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.